నల్గొండ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, స్ట్రాటజీ మీటింగ్లో కలిసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయనపై వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా కొన్ని విషయాలపై ఆయన స్పందించినటువంటి పరిస్థితి. ఢిల్లీలో కాకరేపుతున్నటువంటి టీ కాంగ్రెస్ వర్గ పోరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. సొంత పార్టీలోనే కొందరు తనపై కావాలనే విషయ ప్రచారం చేస్తున్నారని కూడా ఆయన వాపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపై పూర్తి స్థాయిలో రాహుల్కి వివరించారని కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే జానారెడ్డి జగ్గారెడ్డి మార్పుపై కూడా ఎలాంటి సందేహం అవసరం లేదు, వాళ్ళ పార్టీ మారబోరంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించినటువంటి వ్యాఖ్యలపై పూర్తి స్థాయిలో సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో ఒగ్గపోరు ఇప్పటికైతే చల్లారేటట్టు కనిపించలేదు. మొన్నటిదాకా ఏదైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేశారో, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసిన అయితే గత 2-3 రోజులుగా వాళ్ళిద్దరు ఏకమైనట్టుగా అనిపిస్తుంది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి పైన ఇంకా గురువుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత 2-3-4 రోజులుగా రేవంత్ రెడ్డితో పాటు నల్గొండ జిల్లాకు చెందిన జానారెడ్డి, అదేవిధంగా మెదక్ జిల్లాకు చెందినటువంటి జగ్గారెడ్డి వీరంతా పార్టీ మారుతున్నారని, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారంటూ విష ప్రచారం చేశారని, వారికి చెందినటువంటి సొంత మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని నిన్న ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మండిపడ్డారు. అని ఏకంగా ఒక ఛానల్లో ఒక వ్యక్తి పేరు సూచిస్తూ ఆ ఛానల్లో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఛానల్లో తన పేరు కూడా ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత కొద్ది రోజులుగా ఏదైతే పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ చేపట్టిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ సీనియర్లందరినీ ఒక జట్టుగా కలిపి అతని నాయకత్వం వహిస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి అతనిపై గురువుగా ఉన్నాడు. అదే తరచూ హైదరాబాద్ లో కావచ్చు, బహిరంగ సభల్లో కావచ్చు పాల్గొంటున్నప్పటికీ కూడా ఎవరికి వారు తమ మధ్య పొరపక్షాలు ఉన్నాయని సంకేతాలు అయితే బయటికి వెళ్లగలుగుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రం ఇద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చినట్టే చెప్పవచ్చు. వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో వేరే పార్టీలోకి మారుతున్నారని దుష్ప్రచారం చేస్తే తనకు కొంత తలనొప్పి పోతుందని భావించినట్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. మొత్తానికి ఒక పంచాయతీని ఈ రోజు రాహుల్ గాంధీ ముందు కూడా పెట్టినట్టు తెలుస్తుంది. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అదేవిధంగా జిల్లాకు చెందిన జానారెడ్డి కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, వీళ్ళందరిపై విష ప్రచారం చేస్తున్నారని ఈ రోజు అతను కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారము కాంగ్రెస్ అధిష్టానం కూర్చోబెట్టి మాట్లాడుకుంటే ఈ ఇద్దరు ఒక కాడ కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తారనేది మాత్రం ఇంకా సందేశాత్మకంగా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి పైన అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం తీవ్రమైన ఆరోపణ చేస్తూ తమను కావాలనే పార్టీలో డ్యామేజ్ చేసేందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారని అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ రోజు కూడా ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఈ యొక్క ప్రస్తావన తీసుకొస్తానని ఫిర్యాదు చేశానని కూడా రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేశానని ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగానే ప్రకటించారు. అయితే గత కొద్ది రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ రెడ్డితో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసేందుకు రేవంత్ రెడ్డి కూడా వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిరుద్యోగ నిరసన దీక్ష సభ పేరుతో రేవంత్ రెడ్డి నచ్చినప్పుడు చివరి క్షణంలో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ సభకు వచ్చి సంఘీభావం తెలిపినారు. ఆ తర్వాత ఈ ఏదైతే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావును పార్టీలోకి ఆహ్వానించడంలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి వారి ఇండ్లకు పోయి వారితో సమావేశమై కలిసి ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు కనిపించాయి. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం వీటన్నింటికి దూరంగా ఉన్నాడు. గత కొద్ది రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి పైన అయితే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మొత్తానికి కాంగ్రెస్ లో ఇప్పటికైతే ఈ యొక్క ఈ మధ్య అయితే గొడవలు ఇప్పట్లో తగ్గేటట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ఒక జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ నేతల పైన మరొక జిల్లా వారు ఆధిపత్యం చెలాయించడం వరకు కరెక్ట్ అని రేవంత్ రెడ్డి తమ జిల్లాకు గానీ తమ జిల్లాలో ఉన్నటువంటి చేరికల్లో కానీ మా సలహాలు సూచనలు తీసుకోకుండా ఒంటెదిపోకుండా పోతున్నాయని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లా, మహబూబ్నగర్ జిల్లాల్లో మాత్రమే చేరికలు జరిగాయి. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు కూడా వివిధ పార్టీల నుంచి నాయకులు వస్తారు, కాంగ్రెస్ లో చేరుతారని అనుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా చేరకపోవడం కూడా వీళ్ళ మధ్య ఆధిపత్య పోరుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రెడ్డి ఇలాంటి సీనియర్ నాయకులు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో తమ యొక్క నియోజకవర్గాల్లో గత 20 సంవత్సరాలుగా అంటిపెట్టుకుని ఉన్నారు. ఈ యొక్క నియోజకవర్గాల్లో బయటి నియోజకవర్గాలు కావచ్చు, పిసిసి అధ్యక్షులు ఉన్న ఎవరైనా ఈ యొక్క నియోజకవర్గాలకు రావాలంటే ఈ సీనియర్లు కాబట్టి వీళ్ళని అడిగి రావాల్సి ఉంటుంది. వీళ్ళందరినీ
కలుపుకొని పోయే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికి కూడా ఇప్పటికైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి రేవంత్ రెడ్డి సఖ్యత కుదిరినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి మధ్య అయితే సఖ్యత కుదరలేదు రాజశేఖర్. అయితే ఒకటి కిరణ్, ప్రధానంగా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గతంలో నామమాత్రంగానే పోటీలో ఉన్నటువంటి పరిస్థితి, గెలిచినా కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా బీఆర్ఎస్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ ఈసారి పూర్తిగా ఒక ప్లాన్తో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. కర్ణాటక ఎన్నికల తర్వాత పూర్తిగా అంటే వలసలు కూడా మనం వరుసగా వింటున్నాం, వార్తల్లో నిలుస్తుంది. ప్రతిరోజు కూడా ఎంతో కొంత ఎక్కడో దగ్గర కొంతమంది పార్టీ మొగ్గు చూపిస్తూ పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితి. అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ జోష్లో ఉందని చెప్పుకుంటున్నాయి. ఈ వర్గ విభేదాలకు సంబంధించినటువంటి ఈయన పూర్తి స్థాయిలో బయటకు వచ్చి సొంత పార్టీలోనే నాపైన కొందరు కావాలని విష ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం కొంతవరకు పార్టీకి నష్టం చేకూరుస్తుందని మనం భావించవలసిన అవసరం ఉందంటారా? అధిష్టానం మేలుకోకపోతే అంటే ఇప్పుడు ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఉన్నా కూడా సద్దు మనకి బయటికి రాకుండా వాళ్ళే డిస్కస్ చేసుకుంటే బాగుండేదని ఒక అభిప్రాయం కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో బయటికి రావడం అనేది పార్టీకి సంబంధించినటువంటి నష్టం చేకూర్చే అవకాశం కనుక వచ్చాం మనం. ఖచ్చితంగా. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఇటు రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు అధికారం లేదు. కర్ణాటకలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత పక్కనే ఉన్నటువంటి తెలంగాణ పైన కర్ణాటక ఎఫెక్ట్ పడి ఉండడము, అదే విధంగా ఏదైతే బీజేపీలో చేరినటువంటి నాయకులంతా ఇటు బీఆర్ఎస్ లో చేరినటువంటి కొంతమంది ముఖ్య నాయకులంతా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం నెలకొంది. ఎలాగైనా ఈసారి రానున్న 6 తెలంగాణలో ఖచ్చితంగా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ అధిష్టానము రాష్ట్ర నాయకులందరినీ పలుమార్లు ఢిల్లీకి పిలిపించి వారందరికీ కూడా సఖ్యత పాటించాలని, అందరూ కలుపుకొని పోవాలని, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోకుండా కలిసిపోతేనే రేపు రానున్న రోజుల్లో తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో ఏదైతే రేవంత్ రెడ్డికి కంటే ముందు నుంచి పార్టీలో ఉన్నవారు, అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని చూస్తున్నట్టయితే రేవంత్ రెడ్డి కంటే ముందు దాదాపు 7-8 సంవత్సరాలు ఆయన పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. ఇలాంటి నాయకులు రేవంత్ రెడ్డితో చిన్న పొరపచ్చాల వల్ల దూరంగా ఉంటూ వారి మధ్య అంతర్గత విభేదాలతో మీడియాకి ఎక్కుతున్నారు. ఇవన్నిటిని కూడా ఇదందరూ కూడా పక్కకు పెట్టి అన్ని జిల్లాల్లో ఉండే నాయకులను, సీనియర్లను కలుపుకొని పోయి రానున్న రోజుల్లో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు వాటిని అన్నిటి కూడా ఎండగట్టి ప్రజలకు వివరించినప్పుడే వీరికి ప్రజల్లో ఒక గుర్తింపు లభిస్తుంది. ఆ రానున్న ఎలక్షన్ లో విజయం పొందేందుకు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఎవరికి వారు అన్నట్టు గొడవలు పెట్టుకొని జిల్లాలో వర్గపోరు చేసినట్టయితే ఐక్యత లేక పార్టీ ఓటు చీలి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మీరు మళ్ళీసారి అధికారం ఉపజెప్పే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా కలిసి పనిచేయాల్సిందే. పార్టీ అధిష్టానం ఏది నిర్దేశిస్తే దాని ప్రకారం నడుచుకోవాల్సిందే అని ఈ రోజు కాంగ్రెస్ అధిష్టానం కూడా వీటికి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి వీరు కనుక కలిసి పనిచేయకపోయినా, అందరూ కూడా అన్ని జిల్లాల్లో ఉన్న నాయకులను కలుపుకొని పిసిసి కూడా కలిసి పనిచేయకపోయినా, ఎవరి జిల్లాల్లో కూడా ఒక నియోజకవర్గంలో మరొకరు వేలు పెట్టి అక్కడ కొట్లాటలు సృష్టించినా కూడా అది పార్టీకే డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే రానున్న 6 నెలల కాలమే కీలకం. ఈ యొక్క 6 నెలల కాలంలో పార్టీని అందరినీ కలుపుకొని పోయి ప్రజల వద్దకు పార్టీని తీసుకుపోతేనే గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇలా కాకుండా ఎవరికి వారు గొడవలు పెట్టుకొని వేరుకుంపట్లు పెట్టుకున్నట్టయితే పార్టీకి డ్యామేజ్. కాబట్టి ఈ యొక్క రానున్న 6 నెలల అందరూ కలిసిపోయి పార్టీని ముందుకు తీసుకుపోతేనే తెలంగాణలో అధికారం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్.